హాయ్ నమస్తే అందరికీ. మీకు ఎవరికైనా డౌట్ ఉందా ఎందుకు తిను ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తుందని? నాకు కూడా ఇష్టమేనండి ఫేస్ చూపించడం. కాకపోతే ఏంటంటే ఇట్లా బ్యాడ్ కామెంట్స్ అవి వస్తాయని నాకు భయం. మనం తీసుకునే టైప్ కాదు, అందుకనే. కానీ పర్లేదు, నా యూట్యూబ్ ఛానల్ కొంచెం గ్రోత్ అయిన తర్వాత ఖచ్చితంగా నా ఫేస్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను. అమీర్పేటలో మీ అందరికి తెలుసా స్ట్రీట్ షాపింగ్ ఉంటుందని? చాలామంది తెలుసు, ఈ హైదరాబాద్ సర్కిల్ ఉన్న వాళ్ళకి. బాగానే ఉంటుంది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము బైక్ మీద వెళ్తున్నా. మామూలుగా నడిచి అయితే ప్రతి ఒక్కటి చూపించడానికి వీలవును, బట్ అలా కానీ బైక్ మీద నేను స్లిప్పర్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నా. మామూలుగా చూపిస్తాను రండి. ఇవి ఈ సైడ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. ఇక్కడ 10 రూపీస్ 10 రూపీస్ వస్తువులు కానించి 150 డ్రెస్లు, టాప్లు, స్లిప్పర్స్ చాలా దొరుకుతాయి. బాగానే ఉంటాయి, పర్వాలేదు. కొంచెం క్వాలిటీ బాగోదు, కానీ ఇక్కడ చాలామంది జీన్స్ మీద టాప్స్, స్లిప్పర్స్ కూడా బాగానే, స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్, మెయిన్ టాప్స్, ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా బాగానే ఉంటాయి. ఇట్లా బైక్ మీద కాకుండా తిరిగితే బాగుంటాయి. ఇక్కడ ఎక్కడో చెప్పులు ఉన్నాయి, వెళ్దాం రండి చూద్దాం ఎంత ఇస్తారో చూద్దాం. చూడడానికి చెప్పులు బాగానే ఉన్నాయి, కానీ వీళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్ రేట్లు చెప్తున్నారు. చూద్దాం రండి. నాది యాక్చువల్లీ నా సైజు, అదే స్లిప్పర్ సైజు 9. చాలా రేరు, గమ్ముని దొరకదు. చూద్దాం. ఇవి బాగానే ఉన్నాయి, కాకపోతే 7, 8, మ్యాక్సిమం 8. ఇట్లాంటి బెల్ట్ ఏమన్నా హీల్స్ లాంటివి మ్యాక్సిమం 8 లాస్ట్ ఉంటాయి. 9 చాలా రేరు, దొరకవు. నేను స్లిప్పర్స్ని ఎతకాలి అంటే ఆల్మోస్ట్ నాకు 10, 11, 12 షాప్స్ పక్కా. ఎందుకంటే నాకు చాలా దొరకవు అబ్బా, ఇది నాకు పెద్ద ఇష్యూ. అందుకనే అందరిలాగా నాకు నచ్చిన చెప్పులు కొనుక్కోవడానికి ఉండదు. జస్ట్ నాకు ఏది దొరికితే అవే. ఇవి బాగానే ఉన్నాయి, కానీ 7 ఇంచ్ 9 లేనట్టున్నాయి. ఇంకా ఇవి బాగానే ఉన్నాయి నా సైజుకు. ఇవి చిన్నవి, ఇవి కూడా ఏం దొరకట్లేదబ్బా. ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది. నేను ఏదైనా పెద్ద మార్కెట్ పెట్టాలి. సర్లే, ఇంకా రేట్లు చెప్తున్నాడు, వెళ్ళిపోవడం బెటర్. రండి వేరే షాట్కి వెళ్దాం. ఇంకా బెల్ట్లు, హ్యాండ్ బ్యాగ్స్ రండి, ఇంకా వేరే షాట్కి వెళ్దాం. ఇవన్నీ షాపింగ్ మాల్సే. ఇంకా ఇవన్నీ 150 టాప్స్ బాగానే ఉంటాయి. కిడ్ వేర్స్ ఉంటాయి ఇక్కడ. నార్మల్ జ్యువెలరీ అలాంటివి ఉంటాయి ఇక్కడ. ఇంకేమి లేనట్టున్నాయి ఇక్కడ. లాస్ట్కి వచ్చేసినట్టున్నాం. ఉన్నాయి. ఇది ఎస్ఆర్ బ్రదర్స్ షాపింగ్ మాల్. అందులో బాగుంటాయి. మేము ఇక్కడ రీసెంట్లీ డ్రెస్ తీసుకున్నా. ఇది కేఎల్ఎం షాపు. ఆగండి చూపిస్తా, వెయిట్. కేఎల్ఎం ఏవో ఉన్నాయి ఇక్కడ. చెప్పులు ఉన్నాయి అబ్బా. ఒకసారి ఆగండి, చెప్పుల దగ్గరికి వెళ్దాం. వీడెంత రేట్లు చెప్తాడో చూద్దాం. భయ్యా 9 ఇంచెస్ చెప్పులు చూపించే భయ్యా. ఏమి ఇక్కడ పెద్ద బాగాలేదు. ఇవి బాగానే ఉన్నాయి. నాకు చెప్పులు పెద్ద పెద్ద బ్రాండ్లు అవసరం లేదు, పెద్ద పెద్ద షాపులకి వెళ్ళ అవసరం లేదు. ఎక్కడైనా పర్లేదు. ఎందుకంటే నాకు ప్రతి 1 మంత్కి 2 మంత్స్కి స్లిప్పర్స్ మార్చే అలవాటు ఉంది. నేను ఎందుకు ఊరికనే తెగిపోతాయో, తెగిపోవడం అని కాదు, ఇంకా నాకు అవి ఒక 2 మంత్స్కి నచ్చవు. ఇంకా వెంటనే మార్చేస్తా. చెప్పులు మాత్రం మారుస్తూ ఉంటుందో నాకు అలవాటు. నా బ్యాడ్ లక్ కొద్దీ నాకు నా స్లిప్పర్ సైజు కూడా త్వరగా దొరకవు. అబ్బా, జలుబు చేసింది. నా వాయిస్ అందుకే భయంకరంగా వస్తుంది, ఏమనుకోవద్దు. ఇవి ఇంకేం బాగాలేదబ్బా. అవి బాగానే ఉన్నాయి, కానీ నాకు అవి సెట్ అవ్వవు, బాగాలేదు. అయినా అదంతా 500 అంట. టూ మచ్ అబ్బా. భయ్యా
తగ్గనంటున్నాడు అసలు. 300 అడుగుతున్నారు మా హస్బెండ్. ఇవ్వనంటే ఇవ్వనంటున్నాడు. సరే ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం. 300 అంటే 500 అంటే మనకి కిట్టదు. వెళ్ళిపోవచ్చు. రండి ఇంకేమున్నాయి. ఇది మీకు ఇందాక షాపింగ్ మాల్ అన్నది ఎస్ఆర్ బ్రదర్లే అది. ఇంకా ఇప్పుడు మళ్ళీ వేరే చోటుకి వెళ్దాం. ఇంకా ఏముంటాయి ఇంకా ఇవన్నీ. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీడియో తీయాలంటే చాలా సిగ్గు. ఇక్కడ కూడా ఉన్నాయి కాదు, ఇవేవంత మంచిగా లేవు, వద్దులే. ఇది కేఎల్ఎం ఇందాక చూపిస్తాను కదా, లోపల బాగుంటుంది. లోపల నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అందులో లోపల తీసుకెళ్తాను. ఇవి రెడీమేడ్ బ్లౌజులు అంట. నేను వీడియో నాకు అంటే చిన్నగా ఎందుకు ఉందంటే నాకు కొంచెం వీడియో తీయాలంటే ఇబ్బంది, అందుకే సరిగ్గా పట్టుకోలేకపోయాను. అది నాకు ఒక ఎందుకో తీయలేను, నాకు చాలా సిగ్గు. నేను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. నేను మళ్ళీ తిరిగి వెళ్ళాలి. మేము ఆల్రెడీ వచ్చేసాము కానీ స్లిప్పర్స్ అయితే చూడలేదు. మళ్ళీ ఇంకొకసారి రౌండ్ వేస్తే బాగుంటుంది. ఇంకేమున్నాయి. మళ్ళీ మనీ రివర్స్ ఇవన్నీ అవే. ఇంకేం నచ్చలేదు, ఇంకా అన్నీ సేమ్ అంతే. ఇంకా వీడియో స్పీడ్ పెట్టేశాను. నేను స్లోగానే చూసుకుంటూ వెళ్ళాను కానీ టైం వేస్ట్ అని, ఇంకా లెంత్ పెరుగుతుందని నేనే స్పీడ్లో పెట్టేశాను. ఇంకేం లేవు. మళ్ళీ సేమ్ వచ్చిన రూట్కే బ్యాక్కి వెళ్తున్నా. ఇంకేం లేవు ఇక్కడ. డ్రెస్ హ్యాండ్ డ్రెస్ తీయమంటే నా సాలరీ మొత్తం నీ డ్రెస్కి సరిపోతుంది అంటున్నాడు. ఇంకెందుకు లేమని సరే ఇంటికి జంప్ అయిపోదాం. ఇది కొంచెం స్పీడ్ పెట్టాను. ఇంకా ఏం లేదు, నేను వచ్చిన రూట్ ఏందో చూపించిందే. ఇంకా ఏదైనా ఒక ఏమన్నా చెప్పుల షోరూమ్కి వెళ్ళాలి, చెప్పుల షాప్కి వెళ్ళాలి. ఇంక ఇక్కడ అక్కడ వేస్ట్, దొరకట్లేదు. ఇవంతా నేను స్పీడ్ పెట్టేసా, ఎందుకంటే నేను ఆల్రెడీ అయితే చాలాసేపు తిరిగాను, టైం వేస్ట్ అని ఇంకా నేను స్పీడ్ పెట్టాను. సేమ్ అదే కేఎల్ఎం చెప్పాను కదా, మళ్ళీ రిటర్న్ అదే రూట్ వచ్చామని. చూద్దాం ఇంకా ఎక్కడైనా ఒక మంచి షాప్ ఉంటే అక్కడికి వెళ్దాం. ఈ బైక్ కూడా గుద్దే పోయాడు మమ్మల్ని. ఇదంతా ఇంకా స్పీడ్ పెట్టేసా, ఇంకేం లేదు ఇక్కడ అంతా. ఇదంతా ఇంకా ఇదంతా స్ట్రీట్ షాపింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళింది 10కి, సో ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం కాబట్టి చాలా వరకు లేవు. ఒక 5 తర్వాత అయితే బాగుంటుందేమో. 5 తర్వాత అయితే ఇంకా బాగుంటుంది. మేము లేట్కి వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అంతా క్లోజ్ చేసేది. ఇక్కడ ఒక షాప్ ఉంది, వెళ్దాం లోపలికి. ఇదే వెళ్దాం. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఇక్కడ వీడియో నాట్ అలౌడ్ అంట, సో ఇంకా వీడియో తీయడానికి లేదు. సరే తర్వాత చూపిస్తాం మీకు. ఇంక ఇది తీయొద్దంటున్నారు. వీడియో ట్రై చేశాను కానీ ఒప్పుకోవట్లేదు. మరి వీడియో తీస్తే ఏమవుతుంది, ఏమో అనిపించలే. అప్పటికే వాళ్ళు చూడకుండా తీస్తున్నా నేను. మీకు ఈ రేట్లు చూడాలి. ఎంత ఇది 1100 అంట. 1100 కష్టం. ఇది మన బ్యాచ్ కదలేండి, ఇదంతా మన రోడ్ సైడ్ బ్యాచ్. 1100 1200తో మనం చెప్పులే ఆడుకునే బ్యాచ్ మనం. ఇది మనకు సెట్ అవ్వదు. మా హస్బెండ్ వచ్చేయమంటున్నా, ఆయన సరే చూస్తున్నారు. ఆయన సర్లే ఇంకా ఆయన చూస్తున్నారు కదా అని నేను కూడా ఒక్కొక్క లుక్ వేస్తాను. ఇంకా నాతో అవ్వదు కదా అని మా ఆయన పక్కకి వెళ్ళి మంచిగా రీల్స్ చూసుకుంటున్నారు. నాతో నేను ఎంత కష్టపడి నా చెప్పులు సెలక్షన్ రమ్మంటే ఆయన పక్కన రీల్స్ చూసుకుంటున్నారు.
ఓహ్, ఈ అబ్బాయిలకి 2 నిమిషాలకి బోర్ కొట్టద్దు అనుకుంటా. ఇవన్నీ అంతే, ఇంకా చాలా రేటు ఉన్నాయి. ఇవన్నీ మనం తీసుకోలేము. ఇంకా జీతాలేమో 100లో ఉంటున్నాయి, ఖర్చులేమో వేలలో ఉంటున్నాయి. చెప్పులకే 1100 ఏడ పెట్టాలి చెప్పండి. ఇదంతా 650 రూపాయలు అంట. నడిచేయండి, ఇంకా అది మనకు సెట్ అవ్వదు. మా హస్బెండ్ లాక్కొచ్చేసారు బయటికి. ఇప్పుడు నేను అవి ఎక్కడ తీసేసుకుంటానా అని. చలో, ఇంకా మేము వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అది మనకు కొనేలేము, చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. నాకు తెలుసు, నాకు రోడ్ సైడే కరెక్ట్, అక్కడ నేను కొనలేను. మా హస్బెండ్ ఫస్ట్లో నేను ఎక్కడైనా కొందామన్నా సరే మా హస్బెండ్ ముందే లాక్కొచ్చేస్తున్నారు. ఇది వేరే చోట, ఇక్కడ కూడా వెళ్దాం రండి. వీడేమంటాడు, కొంచెం రేట్లు తగ్గితే బాగున్నాను. వీళ్ళు ఇక్కడ అసలుకే బాగాలేనట్టున్నాయి, అసలు నచ్చలేదు. ఇక్కడ కూడా ఫోటో నాట్ అలౌడ్ అంట. అయినా మనం ఒకరు చెప్పింది ఎందుకు పట్టించుకుంటాం, మనకు నచ్చింది మనమే కదా చేసేది. ఇక్కడ బాగానే ఉన్నాయి కానీ వీటి కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. అంత ఎంతో ముందెళ్ళి బెటర్, కొంచెం అన్న తగ్గేలా ఉన్నాడు. ఫిక్స్డ్ రేట్లు అంట మొత్తానికని. నాకు బ్లాక్ అంటే బాగా ఇష్టం. నాకు ఇంక నేది గమ్మున ఏ కలర్ తీసుకోను, బ్లాక్ ఎక్కువ ఇష్టపడతా. ఇది బాగుందంట మా హస్బెండ్కి, కాకపోతే ఇది డ్యామేజ్, వేస్ట్. ఇది డ్యామేజ్, 1000 రూపీస్ అంట. ఏంటో ఫోటో నాట్ అలౌడ్ అంట, ఒప్పుకోవట్లేదు తను. సరే, ఇదంతా అవుతుంది కదా అని మేము బయట ఏదైనా తిందామని బయటకు వచ్చాము. ఎక్కడ పక్కన చిన్న ఏమంటారు దీన్ని, నేను అలసిపోయానని తిరిగి చికెన్ మంచూరి, ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టారు మా హస్బెండ్. 2 తిందామని. చెప్పులైతే దొరకలేదు కానీ ఇంకా దీంతో అడ్జస్ట్ అయిపోవాలి. ఏదో మంచూరి తిందాం, కాలుతుంది భలే, ట్రై చేద్దాం. పర్లేదు, బాగానే ఉంది. నా కోసం కూల్ డ్రింక్, ఫ్రైడ్ రైస్ కూడా వచ్చింది. ఈ 2 మెల్లగా తినేసి జంప్ అయిపోవాలి. మేము వచ్చిన పని అవ్వలేదు కానీ ఇలాంటి ఎక్స్ట్రా పనులు అవుతున్నాయి. నేను అనుకుంటా బయట ఫుడ్ తినొద్దు అని, బట్ ఈ బయట ఫుడ్ నాకు అసలు పడట్లేదు. అనుకుంటానే ఉన్నది తినొద్దు అని. మొత్తానికి 2 అయితే కానిచ్చా, తిని జస్ట్ ఇలా బిల్లు పే చేశారు అంతే మా హస్బెండ్. నేను బైక్ దగ్గరికి వెళ్ళా అంతే. ఇంకా నాకు వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య ఎందుకో బయట ఫుడ్ అస్సలు పడట్లేదు. తినొద్దు అనుకుంటాను, బట్ నేను ఒక పని మీద వచ్చి చివరికి ఈ పని మీద తినేసి ఇంకా ఇంటి దాకా కూడా క్యారీ చేయలేదు. రోడ్డు పక్కన ఎక్కకి వామిటింగ్స్ అయిపోయి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను. కానీ పర్వాలేదు, బాగానే ఉంది ఫుడ్. కాకపోతే నాకే ఫుడ్ పడట్లేదు. మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటరు. మీరు కూడా కొంచెం బయట అవాయిడ్ చేయండి.